అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయణి పరిణయం 51వ భాగము రచయిత వేదస్మి గారు. అర్జున్ ప్రసాద్ కాస్త సీరియస్ గా చెప్పానా శక్తి దక్షకి సిద్ధు కిడ్నాప్ చేసిన గురించి తెలిస్తే తట్టుకోలేదు అని. అందుకే దక్షకి నువ్వే నిజం చెప్పి ఉంటే బాగుండేది అని అంటాడు. శక్తి మాత్రం ఏం చేద్దాం డాడీ, పరిస్థితి మన చేతుల్లో లేవు. నిన్న నైట్ దక్ష బిహేవియర్ చూసి సిద్ధు గురించి చెప్పకపోవడమే మంచిది అనిపించింది. మొత్తం అన్‌కండిషనల్ గా బిహేవ్ చేసింది అని అంటాడు. అలా మాటల మధ్యలో శక్తికి దాక్షాయిని గుర్తుకు వచ్చి, నేను ఈ వీడియో విషయంలో పడి దక్ష గురించి మర్చిపోయానేంటి? సిద్ధు నా దగ్గరే ఉన్నాడు అని తెలిసిన తర్వాత దక్ష ఊరికే ఉండే రకం కాదు. ఏదో ఒకటి చేస్తుంది సిద్ధు కోసం అని అంటాడు. అర్జున్ ప్రసాద్ ఇప్పుడు ఎలారా మరి? దాక్షాయిని ప్రమాదంలో పడుతుంది కదా అని అంటాడు. అప్పుడు శక్తి నా ప్లాన్లో నేనున్నాను డాడీ. దక్ష మంగళసూత్రానికి జీపీఎస్ ట్రాకర్ని సెట్ చేసి పెట్టాను. మంగళసూత్రం అయితే ఎప్పుడు తనతో పాటే ఉంటుంది కదా అని. ఇప్పుడు దాక్షాయిని ఎక్కడ ఉందో అని వెంటనే తన ఫోన్ తీసి జీపీఎస్ ట్రాకర్తో దక్ష లొకేషన్ని చూస్తాడు. ఆ లొకేషన్ అంజలి ఇంటి వైపుగా చూపిస్తుంది. డాడీ నేను ఇప్పుడే వెళ్ళాలి అర్జెంట్ అనుకుంటూ అక్కడ నుండి దక్ష దగ్గరికి బయలుదేరతాడు శక్తి. ఇక్కడ దక్ష అంజలి ఇంటి వరకు చేరుకుంటుంది. దక్ష అంజలి ఇంట్లోకి వెళుతూ ఉంటే లాస్ట్ సెకండ్లో శక్తి చాలా కోపంగా అక్కడికి వచ్చి దక్ష చేయి పట్టుకొని లాక్కెళ్ళి కారులో కూర్చోబెడతాడు. శక్తి బిహేవియర్కి దక్ష ఏంటి సార్, ఏంటి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. రాను రాను పూర్తిగా కఠినంగా ప్రవర్తిస్తున్నారు మీరు. నాతో ఇలా ప్రవర్తించటం కరెక్ట్ కాదు. నేనేమి నేరస్తురాలిని కాదు మీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటానికి అని కోపంగా అంటుంది. శక్తికి కోపం పతాక స్థాయికి చేరుకొని నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. అయినా నా పర్మిషన్ లేకుండా నువ్వెలా బయటికి వచ్చావు అని కోపంగా అడుగుతాడు. దక్ష నేను నా ఫ్రెండ్ ఇంటికి రావాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా? అలా మీకు చెప్పి బయటికి రావాలన్న రూల్ ఉందా? శక్తి కార్ స్టార్ట్ చేస్తూ నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు. నా రూల్స్ పాటించాల్సిందే. లేకపోతే చెప్పు. నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంటాడు. దక్ష బాధపడుతూ ఏంటి శక్తి సార్? అది మీ ఇల్లా? అంటే మనది కాదా? నేను మీకు ఏమి కానా? అని కళ్ళ నిండా కన్నీళ్లతో అంటూ సారీ శక్తి సార్. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే అందులో ఏ మూలనో నా మీద ప్రేమ ఉండి చేసుకున్నారని నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం. మీకు ఇష్టం లేక నన్ను ఆపటానికి సిద్ధుని కిడ్నాప్ చేయించి ఇలా నన్ను పెళ్లి చేసుకున్నారని అనుకున్నాను. అందుకే మీరు నా భర్త అని, అది నా ఇల్లు అని అనుకుంటున్నాను. మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. తప్పు నాదే శక్తి సార్. నాకు సిద్ధు తప్ప ఎవరూ లేరన్న విషయం ఇప్పుడు బాగా అర్థమైంది అని ఏడుస్తూ ఉంటుంది దాక్షాయిని. శక్తి దక్ష కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక ముఖం పక్కకు తిప్పేసుకొని అవును అది నా ఇల్లు మాత్రమే. అయినా మన మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమని, బంధాన్ని నీ చేతులతో, నీ మాటలతో నువ్వే చంపేశావు కదా! ఇంకా మన మధ్య మనది అంటూ ఏదీ లేదు. ఒక్క సిద్ధు కోసం మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. సిద్ధు కోసం ఇవన్నీ భరిస్తున్నాను అని అంటాడు. శక్తి చాలా హార్ష్‌గా అంటాడు. దక్షకి చాలా బాధగా అనిపించి మౌనంగా ఉండిపోతుంది. శక్తి దక్షని ఫ్లాట్ లోపలికి తీసుకొని వచ్చి ఇంకొకసారి నాకు తెలియకుండా బయట కాలు పెడితే కాళ్ళు విరగకొడతాను అని వార్నింగ్ ఇస్తాడు. దక్ష కోపాన్ని తెచ్చుకుంటూ ఏంటి బెదిరిస్తున్నారా? అయినా నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పే రైట్స్ మీకు లేవు అని అంటుంది. అప్పుడే మళ్ళీ దక్షకి ఒక డౌట్ వచ్చి అవును శక్తి సార్, నేను అంజని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని మీకెలా తెలిసింది? అంటే నన్ను ఫాలో అవుతున్నారా? ఇలా ఒకరిని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు మిస్టర్ ఏసీపీ శక్తి సార్. ఇది కూడా మీకు తెలీదు. అయినా నా సిద్ధుని చూడకుండా నేనుండలేను. మిమ్మల్ని సిద్ధు గురించి అడిగితే మీరు చెప్పటం లేదు. నన్ను తెలుసుకోనివ్వటం లేదు. ఏం చేయాలి నేను? అసలు నాకు మీ మీద అనుమానం వస్తుంది. సిద్ధుని అంజలి దగ్గరే దాచిపెట్టారు కదా మీరు. ప్లీజ్ శక్తి సార్, ఇప్పటికైనా సిద్ధుని నా దగ్గరకు తీసుకొని రండి. ఇంక నేనేమి అడగను. మిమ్మల్ని ఏ విషయంలో ఇబ్బంది పెట్టను అని బ్రతిమలాడుతూ ఉంటుంది. శక్తి కరగకపోయేసరికి దక్ష బాధపడుతూ అయినా నా పిచ్చి కానీ సిద్ధు కిడ్నాప్ అయ్యాడు అని హెల్ప్ కోసం మీ కాళ్ళు కూడా పట్టుకున్నాను. అప్పుడే కరగని మీ మనసు నేను ఇంతలా బ్రతిమలాడితే ఎందుకు కరుగుతుంది అని అంటుంది దక్ష. శక్తి సీరియస్‌గా రేపు నేను నిన్ను సిద్ధు దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఇక నీ వృధా ప్రయాసాలు మానుకో. నాకు కోపం తెప్పించకు అని చెప్తాడు. దక్ష తను వింటుంది నిజమా కాదా అని అనుకుంటూ ఏమన్నారు శక్తి సార్? మీరు నిజమే చెప్తున్నారు కదా! నన్ను సిద్ధు దగ్గరికి తీసుకొని వెళ్తారా? అని చాలా ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతుంది.
నువ్వు విన్నది నిజమే. రేపు మార్నింగ్ నిన్ను సిద్ధు దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటాడు శక్తి సీరియస్‌గా. దక్ష నిజమా శక్తి సార్? థ్యాంక్ యూ సో మచ్ శక్తి సార్. నా బాధ మీకు అర్థమైనందుకు అని అనుకోని శక్తిని గట్టిగా హగ్ చేసుకొని, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంది. శక్తికి దక్ష మీద చాలా కోపం ఉంది కదా! ఆ కోపం గుర్తుకు వచ్చి దక్షని దూరంగా జరిపి ఇంకొకసారి నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించకు అని సీరియస్‌గా అంటాడు. దక్ష కూడా నాకు కూడా మీకు దగ్గరవ్వాలని లేదు. ఏదో హ్యాపీగా అనిపించి హగ్ చేసుకున్నాను. అయినా నేను హగ్ చేసుకుంటే ఏదైనా జరిగిపోతుందా ఏంటి? రేపటి వరకు ఎందుకు శక్తి సార్? నేను ఇప్పుడే సిద్ధుని చూడాలి. పదండి వెళ్దాం అని అంటుంది దాక్షాయిని. శక్తి గోడ మీద ఉన్న క్లాక్ వైపుకి చూపిస్తూ, ఇప్పుడు టైం ఎంతవుతుందో అర్థమవుతుందా? రాత్రి 9 దాటింది. సిద్ధు పడుకొని ఉంటాడు. వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు? రేపు మార్నింగ్ తీసుకొని వెళ్తాను. ఇదంతా నీ కోసం చేయటం లేదు. నీ కోసం సిద్ధు అడిగాడని నిన్ను తీసుకెళ్తున్నాను. నిన్ను చూపిస్తే నాకు చాలా కోపమొస్తుంది. ఇక నన్ను విసిగించకు అని అంటాడు శక్తి. దాక్షాయిని మాత్రం అది కాదు సార్. సిద్ధు అని అంటూ ఉంటే ఇంకొకసారి నీ నోట్లో నుండి సిద్ధు కావాలి, సిద్ధు దగ్గరికి వెళ్ళాలని వస్తే నేను సిద్ధు దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళను. గుర్తుపెట్టుకో. నన్ను విసిగించుకో అని అంటాడు శక్తి. దక్ష కోపంగా తన మనసులో శాడిస్ట్, సైకో, పెద్ద మోనార్క్, ఎందుకో అంత యాటిట్యూడ్ అని అనుకుంటూ సిద్ధు నా చేతికి దొరికిన తర్వాత చెప్తా ఈయన గారి సంగతి అని అనుకుంటుంది. బయటకు మాత్రం ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే అని అంటుంది దాక్షాయిని. శక్తి కోపంగా దక్ష వైపు చూస్తూ నన్ను తిట్టుకుంది చాలు కానీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు అని ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ దక్షకి ఉదయం నుండి ఏమీ తినకపోయేసరికి ఆకలిగా ఉంటుంది. వెంటనే వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్తుంది. ఇక్కడ విక్రమ్ దక్ష ఫోటోని చూస్తూ, ఇంకా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకొని తిరుగుతావు? ఎప్పటికైనా నువ్వు నా సొంతం కావాల్సిన దానివే. నా మోజు తీరే వరకు నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. నన్ను చూస్తే నువ్వు భయపడతావు చూడు. అలా భయపడుతున్న నిన్ను చూస్తూ ఉంటే నా కోరిక ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అని కామంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే శివరాము విక్రమ్‌ని చూస్తూ నీకు ఆ దక్ష పిచ్చి తప్ప ఇంక వేరే ఆలోచన లేవారా? ఎప్పుడు చూడు ఆ ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటావు అని అంటాడు. అప్పుడు విక్రమ్ శివరామ్‌తో మాట్లాడుతూ అసలు అర్జున్ ప్రసాద్ దక్షని మన నుండి సేవ్ చేశాడు కదా! కానీ దక్ష ఎక్కడ ఉంది? దాచాడో తెలియటం లేదు. దాదాపుగా 3 సంవత్సరాల నుండి మనకి దక్ష జాడ తెలియటం లేదు. అంటే అర్జున్ ప్రసాద్ చాలా తెలివిగా మన కన్నులు కప్పి దక్షని చాలా సేఫ్ ప్లేస్‌లో ఉంచాడు. ఈ అర్జున్ ప్రసాద్ వల్లే నా కోరిక 3 సంవత్సరాల నుండి అలాగే ఉండిపోయింది. వాడిని మాత్రం వదలను డాడీ అని అంటాడు. విక్రమ్ శివరాం కూడా అర్జెంటుగా అర్జున్ ప్రసాద్ మీద కోపంతో వాడిని ఫాలో అవ్వటానికి వెళ్ళిన మన మనిషి కూడా చచ్చిపోయాడు. ఇది కూడా ఆ శక్తి చేసే ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. విక్రమ్ దక్షని తొందరగా కలవాలన్న కోరికతో ఆ అర్జున్ ప్రసాద్ని పట్టుకొని దక్ష ఎక్కడుందో తెలుసుకొని ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ని చంపేయాలి డాడీ చెప్తాడు. శివరాం అర్జున్ ప్రసాద్ మీద కోపంతో ఊగిపోతూ వాడు మనల్ని మోసం చేస్తాడా? వాడిని చంపేయాలి. కానీ మనం ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మనమే ఇరుక్కుంటాము అని కోపంగా అంటాడు. ఇక్కడ శక్తి కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. కమిషనర్ శక్తితో ఆ డ్రగ్స్ సిటీలోకి ఎలా వచ్చాయో తెలుసుకున్నావా శక్తి? ఇప్పుడు సిటీలో డ్రగ్స్ స్టేటస్ ఏంటి? అని అడుగుతాడు. శక్తి సీరియస్‌గా డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయో ఇదంతా ఎవరు చేస్తున్నారో అన్ని విషయాలు సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి సార్. ఇక సిటీలో డ్రగ్స్ వచ్చాయి అన్నది వాస్తవం. కానీ ఒక్క రోజులోనే డ్రగ్స్ డీల్ చేసే వాళ్ళని ఎక్కడికక్కడ వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేయించేశాను. దాంతో పోలీసులంటే భయపడి డ్రగ్స్ డీలింగ్స్ 90% ఆగిపోయింది. ఇక 10% అంటారా? అది కూడా రేపటితో ఆగిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు శక్తి. అప్పుడు కమిషనర్ ఆశ్చర్యపోతూ అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావు? ఏం చేయబోతున్నావు శక్తి? అని అడుగుతాడు. శక్తి మాత్రం చాలా కూల్‌గా ఏం లేదు సార్. ఆ డ్రగ్స్ డీల్ చేస్తున్న శివరాం, విక్రమ్ చేసిన అన్ని అరాచకాలు, నేరాలు వాటికి ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. చక్రవర్తి గారిని చంపడంతో మొదలుపెడితే చైతన్య ఐఏఎస్‌ని చంపడం, డ్రగ్స్ దందా, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించిన ప్రూఫ్స్, ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. రేపు వాటిని మీకు సబ్మిట్ చేస్తాను. వాటిని ఆ శివరాం గాడిని అరెస్ట్ చేయాలి. అప్పుడు డ్రగ్స్ డీలింగ్ మొత్తం ఆగిపోతుంది అని చెప్తాడు శక్తి. కమిషనర్ కాస్త సీరియస్‌గా మరి ఆ విక్రమ్ సంగతేంటి? అని అడుగుతాడు. శక్తి చాలా యాటిట్యూడ్‌తో ఆ విక్రమ్ గాడు ఇండియాలోనే ఉన్నాడు సార్. కాకపోతే ఎలుకగాలులో దాక్కున్నాడు. మనం కలుక్కొని వెతకటం కంటే ఎలుకనే కలుగు నుండి బయటికి తీసుకురావాలి. అందుకే ఆ శివరాం గాడిని అరెస్ట్ చేయిస్తే ఆ విక్రమ్ గాడు వాడి ఇగో హర్ట్ అయ్యి రెచ్చిపోయి
ఏదో ఒక తప్పు చేస్తాడు. విక్రమ్ ని ఆపటానికి శివరాం కూడా ఉండడు కదా, జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాడు. దాంతో మనం ఈజీగా విక్రమ్ ని పట్టుకోవచ్చు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను సార్ అని చెప్తాడు శక్తి. కమిషనర్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ, ఓకే, వెల్డన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ దెబ్బతో అటు శివరాం ఇటు విక్రమ్ పీడ వదిలించాలి ఈ సిటీకి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శక్తి ఫోన్ మాట్లాడి బయటకు వస్తూ ఉంటాడు. అదే టైంలో దక్ష వంట చేస్తూ ఉంటుంది. దక్ష వంట చేస్తూ అనుకోకుండా తన చీర కొంగు డిస్టర్బ్ చేస్తుంది అని మోచేతి దగ్గర ఉన్న చీర కొంగను విసురుగా భుజం పైకి వేస్తుంది. దాంతో కొంగు కాస్త పక్కన ఉన్న స్టవ్ మీద మంటకి తగిలి కొంగుకి నిప్పంటుకుంటుంది.